కాకినాడ పోర్టులో వాటాల బదలాయింపుపై కేసు నమోదైంది. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ యాజమాన్యం కేవీ రావు ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు చేసింది. తప్పుడు ఆడిట్ నివేదికతో బెదిరించి వాటాలను అరబిందోకు కట్టబెట్టారని కేవీ రావు ఫిర్యాదులో తెలిపారు. ఒప్పందం ప్రకారం 2014-2019 మధ్య రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 22% వాటాలో 965.65% నష్టం కలిగించారని పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీతో తప్పుడు ఆడిట్ రిపోర్ట్స్ ఇప్పించారని కంప్లైంట్ చేశారు. దీన్ని అడ్డం పెట్టుకుని వాటాలు బదిలీ చేయించుకున్నారని ఫిర్యాదు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి చిరంజీవిని అడిగి తెలుసుకుందాం. చిరంజీవి, చెప్పండి, ఈ ఫిర్యాదుకు సంబంధించి అండ్ దీంట్లో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే దానికి సంబంధించి. కాకినాడ పోర్టులో వాటాల బదలాయింపుపై కేసు నమోదైంది. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ యాజమాన్యం కేవీ రావు ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు చేసింది. తప్పుడు ఆడిట్ నివేదికతో బెదిరించి వాటాలు అరబిందోకు కట్టబెట్టారని కేవీ రావు ఫిర్యాదులో తెలిపారు. ఒప్పందం ప్రకారం 2014-2019 మధ్య రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 22% వాటాలు 965.65% నష్టం కలిగించారని దీనికి సంబంధించి తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు లైవ్ లో. చిరంజీవి, అక్రమ కేసులు పెట్టి తనను జైలుకు పంపుతామని బెదిరించినట్లు కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ యాజమాన్యం కేవీ రావు ఆరోపించారు. కాకినాడ సీ పోర్ట్ సెజ్లోని 3,609 కోట్ల వాటాలు బలవంతంగా లాక్కున్నారని కంప్లైంట్ చేశారు. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్లోని 2,500 కోట్ల విలువైన వాటాలను 494 కోట్లకు, కాకినాడ సెజ్లోని 1,109 కోట్ల విలువైన వాటాలను 12 కోట్లకు బలవంతంగా అరబిందో సంస్థకు బదలాయించుకున్నారని కేవీ రావు సిఐడికి ఫిర్యాదు చేశారు. కాకినాడ పోర్టులో వాటాల బదలాయింపుపై కేసు నమోదైంది. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ యాజమాన్యం కేవీ రావు ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి, రావు ఫిర్యాదులో ఏమేమి అంశాలు పొందుపరిచారు? శిలా, కేవీరావు ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఏపీ సిఐడి పోలీసులు 5 మీద కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు నమోదు చేసుకుని కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కాకినాడ పోర్టుకు సంబంధించి జరిగినటువంటి వాటాల బదలాయింపు విషయంలో ఇప్పటికే సిఐడి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఏదైతే నిందితులు ఉన్నారో వాళ్ళకు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే A1 నిందితుడైనటువంటి వైవి శ్రీకాంత్ రెడ్డితో పాటు విజయసాయి రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, ఇటు పీకే శ్రీధర్ తో పాటు అరబిందో రియాలిటీకి సంబంధించిన కంపెనీకి సంబంధించి ఎఫ్ఐఆర్ చేర్చారు. మొత్తం ఇందులో ఉన్న నిందితులందరిపైన కూడా ప్రస్తుతం ఏపీ సిఐడి పోలీసులు లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. అయితే అరబిందో రియాలిటీ అనేది పూర్తిస్థాయిలో కంపెనీ బదలాయింపులకు సంబంధించి కేవీ రావు నుంచి అక్రమంగా బదలాయింపు చేశారు. ఏదైతే తప్పుడు ఆడిట్ రిపోర్ట్ చూపించి కూడా నా దగ్గర నుంచి పూర్తిస్థాయిలో బదిలీలన్నీ కూడా చేశారంటూ కూడా
కేవీ రావు ఫిర్యాదు మేరకు ఏపీ సిఐడి పోలీసులు యాక్షన్ ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. అయితే గతంలో జరిగినటువంటి లావాదేవీలన్నింటినీ కూడా పూర్తిగా తప్పని చూపించడం, ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడడం, కేవీ రావును బెదిరించడం వల్లే అతను బదలాయింపు చేశాడని కూడా ప్రస్తుతం తెలుస్తా ఉంది. కేవీ రావు ఫిర్యాదు మేరకు ప్రస్తుతానికి ఏపీ సిఐడి పోలీసులు ఈ కేసును వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే కాకినాడ పోర్టులో ఉన్నటువంటి 1,000 కోట్ల వాటాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తక్కువ రేటుకు అరబిందో కంపెనీకి కట్టబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. దీని వెనుక మాజీ సీఎం జగన్ ఉన్నాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే మొత్తంగా అక్రమ బదలాయింపులకు సంబంధించి మొత్తం 2,500 కోట్ల విలువైనటువంటి వాటాను ఇటు 494 కోట్లకే అరబిందో కంపెనీకి కట్టబెట్టారు. ఆ తర్వాత సేజుకు సంబంధించిన వాటాలన్నింటిని కూడా అంటే 1,109 కోట్లకు సంబంధించిన వాటాలను 12 కోట్లకే అరబిందో కంపెనీకి కట్టబెట్టారు. వీటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం విచారణ జరుగుతుందని కూడా సిఐడి పోలీసులు అయితే చెబుతున్నారు. అయితే సీ పోర్టుకు సంబంధించి 41%, మరోవైపు సేజుకు సంబంధించి 45%, కేవీ రావు నుంచి అరబిందో సంస్థలు లాక్కున్నారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే మొత్తం 5 నిందితులు ప్రస్తుతం లుకౌట్ నోటీసులు అయితే ఏపీ సిఐడి పోలీసులు జారీ చేశారు. వారి కోసం పోలీసులు అయితే గాలిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికి ఈ కాకినాడ పోర్టుకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి 1,000 కోట్ల అక్రమాలు బదలాయింపులు జరిగాయి కాబట్టి దీనికి సంబంధించి దర్యాప్తు చేసేందుకు ఇటు లుకౌట్ నోటీసు కూడా జారీ చేశారు. విచారణకు కూడా సహకరించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఏపీ సిఐడి పోలీసులు ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. శీలా, రైట్, థ్యాంక్ యూ అమర్.